హలో అండి. పుల్ల పుల్లగా, తియ్యగా ఉన్న ఈ మామిడికాయ కూర తిన్నారంటే ప్లేట్లు నాకాల్సిందే. అంత యమ్మీగా ఉంటుంది. ఇది అన్నంలోకైనా, రోటీలోకైనా కమ్మగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న 4 మామిడికాయలు, 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ముందుగా మామిడికాయలని తొక్క తీసి బాగా వాష్ చేసుకొని, ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ 2 టీ స్పూన్ వేసి వేడయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్‌లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మామిడికాయలు మూలిగినంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉడికినట్లయితే 1/4 కప్ బెల్లం, 1 టీ స్పూన్ పంచదార వేసి ఒకసారి కలుపుకొని దగ్గరికి అయిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని దాన్ని బట్టి తీపిని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, నోటికి కమ్మగా ఉన్న మామిడికాయ కూర రెడీ అయిపోతుంది.